వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ఆర్థిక వ్యవస్థలో ఒక నూతన శకం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించిన ఈ చారిత్రక ఒప్పందంపై జనవరి 27న సంతకాలు జరగనున్నాయి. అసలు ఈ డీల్ వల్ల భారత్ కు కలిగే లాభాలేంటి, ఏ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి, మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. భారత వాణిజ్య రంగంలో ఇది ఒక బిగ్ డే. దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ఈ నెల 27న జరగబోయే ఈ సంతకాల వేడుకతో 27 యూరోపియన్ దేశాలతో మన బంధం మరింత స్ట్రాంగ్ కాబోతోంది. 2013లో ఆగిపోయి మళ్ళీ 2022లో మొదలైన ఈ చర్చలు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఎండ్కు చేరుకోనున్నాయి. ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అంటున్నారంటే, దీనివల్ల భారతీయ టెక్స్టైల్స్, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు ఈ రంగానికి యూరప్ మార్కెట్లో భారీగా అవకాశాలు లభించనున్నాయి. మన కార్మికులకు, చిన్న పరిశ్రమలకు ఇది ఒక గొప్ప వరం. మరోవైపు యూరప్ నుంచి వచ్చే ఆటోమొబైల్స్, వైన్స్, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులకు కూడా భారత్ తలుపులు తెరుస్తోంది. అయితే మన దేశంలోని సున్నితమైన రంగాలైన వ్యవసాయం, డైరీ విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మన రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ విభాగాలకు రక్షణ కల్పించింది. ఈ డీల్ వల్ల రాబోయే 15 ఏళ్లలో దాదాపు $100 బిలియన్ పెట్టుబడులు భారత్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టెలికాం, ఇన్సూరెన్స్ రంగాల్లో భారీ FDIలు తరలిరానున్నాయి. అంతేకాదు, ఈ ఒప్పందం వెనుక ఒక స్ట్రాటజిక్ ప్లాన్ కూడా ఉంది. క్రిటికల్ టెక్నాలజీస్ విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే ఉమ్మడి లక్ష్యంతో భారత్, యూరప్ చేతులు కలిపాయి. ఇప్పటికే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $90 బిలియన్ పైమాటే. ఇప్పుడు ఈ డీల్ తో అది మరొక స్థాయికి చేరడం ఖాయం. భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో గుర్తింపు తెచ్చే ఈ ఒప్పందం మేక్ ఇన్ ఇండియా అనే నినాదానికి ఒక బలమైన ఊతాన్ని ఇవ్వబోతోంది. ఆర్థికంగానే కాకుండా దౌత్యపరంగా కూడా ఈ డీల్ భారత్ ను గ్లోబల్ లీడర్ గా నిలబెట్టనుంది.